హలో అండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను. సో దీంట్లోకి నేను ఏమీ వేయలేదు. జీడిపప్పు, బాదాము, డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరకాయలు అవి. సో ఇవి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. సో ఇప్పుడు బాదం, దీంట్లోకి ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, కానీ సో నేను ఇది ఇంట్లో ఉంటే దీంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు చేసిద్దాం మా పిల్లలు, కానీ సో ఇవే చేస్తున్నాము. దీంట్లోకి జీడిపప్పు, బాదాము, సో ఎండు ఖర్జూరం, అంతే, ఇంకేమీ లేదు. సో లైట్గా వేగితే చాలు, ఇది ఏం ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. సో అది పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు వేయించుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కొద్దిసేపు ఇలా ప్లేట్లోకి పోసుకున్నాక కొద్దిసేపు చల్లారనిచ్చినాక సో మిక్సీ పట్టేసుకున్నాం. సో వేయించుకున్నాక ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఎప్పుడైనా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు పౌడరు, జీడిపప్పు బాదం పౌడరు బాగుంటుంది. క్యారెట్ తురుము అట్లా ఏమన్నా చేసినప్పుడు. సో ఇవి ఎండు ఖర్జూరము, దీంట్లో నుంచి సీడ్స్ తీసేసి ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసేసిన నేను. సో అది మిక్సీకి వేసుకున్నాను. సో దీంట్లోకి షుగర్ కానీ బెల్లం ఏం యూజ్ చేయలేదు. సో ఈ డ్రై ఫ్రూట్సే, డేట్సే ఎక్కువ తీపి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో ఇది మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా, సో మనం ఆ డ్రై ఫ్రూట్స్ దాంట్లోకి వేస్తాను ఇట్లా అయిపోతుంది. అది 2-3 సార్లుగా కోర్సుగా తిప్పుకుంటేస్తే ఫుల్ బాగా నలిగిపోతుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా దీంట్లోకి వేసేసి కలిపేసి లడ్డూలు చేసుకుందాం. సో చేయాల్సిందంతా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్, ఇది డేట్స్ ఉంది, ఖర్జూరం పౌడరు. సో ఈ పౌడర్ అంతా దీనికి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి. మనం కలిపేసుకుంటేనే ఆ స్వీట్ అనేది వస్తుంది. సో ఇట్లా కొద్దిగా పిండి, కొద్దిగా ఖర్జూరం పేస్ట్ తీసుకొని కలిపేసుకున్నామంటే సో ఒకసారి చేతితో కలిపేసుకొని మనకు రెండు బాగా మిక్స్ కావాలంటే సో మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేసుకున్నారంటే ఆ పౌడరు, ఇది ఖర్జూరం పేస్ట్ బాగా కలిపేసుకుంటాం కదా చేతితో. సో మళ్ళీ దాన్ని మిక్సీకి పట్టేసుకుంటూ బాగా కలిసిపోతుంది. సో ఇప్పుడు లడ్డూలు చుట్టేకి కూడా బాగా వచ్చేస్తుంది చూడండి. సో నేను మళ్ళీ ఇప్పుడు పోయి మిక్సీకి వేసుకొని వచ్చినాను. చేతితో బాగా కలిపేసుకొని మళ్ళీ ఇట్లా మెత్తగా అయిపోతుంది. సో లడ్డు ఇట్లా చుట్టేసుకోవడం. మీరు కూడా మీ పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసేయండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇంకా అన్నీ మనకి ఎంత పెద్ద లడ్డు కావాలంటే అంత పెద్ద లడ్డు, లేకపోతే చిన్నవి కావాలంటే చిన్నవంతా ఇట్లా ఊరికి అట్లా ప్రెస్ చేస్తే లడ్డు అయిపోతుంది. అది బాగా మిక్సీకి పట్టేస్తే ఆ పేస్ట్ అంతా ఖర్జూరం పేస్ట్తో బాగా నలిగిపోతుంది. సో పిల్లలకి జీడిపప్పు కానీ బాదం కానీ అట్లే మనం ఇచ్చినామంటే డైరెక్ట్ వాళ్ళు తినరు కదా. సో ఇట్లా పౌడర్ చేసి ఖర్జూరం కూడా పేస్ట్ చేసి ఇట్లా కలిపేసి లడ్డు మాదిరి చుట్టి చేసినామంటే రోజుకి ఒక్కొక్క లడ్డు తినేస్తారు బాగా. సో ఎంత ఆర్గానిక్ లడ్డు అండి ఇది. దీంట్లోకి స్వీట్ ఏమి అస్సలు వేయలేదు, షుగర్ కానీ బెల్లం ఏమీ లేదు.
డేట్స్తోనే ఖర్జూరంతోనే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది మనకి. చిన్నపిల్లలకి చాలా మంచిదండి ఈ రెసిపీ. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లేట్లెట్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి పిల్లలకి. సో ఒకటి తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను. అబ్బా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. అట్లా స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియంగా ఎంత బాగున్నాయంటే నోట్లో పెట్టుకుంటూ వెన్నలా కరిగిపోతున్నాయి. సో మీరు మీ పిల్లలకి ఇలా ఎప్పుడన్నా వీలైనప్పుడల్లా ఇట్లాంటి మంచిగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేయండి. ఇవే వేయాలని ఏం లేదంటే మనకి ఇంట్లో ఏ దొరికినా డ్రై ఫ్రూట్స్, శనగగింజలు ఉంటాయి కదా, శనగిత్తనాలు, బెల్లము అట్లాంటివన్నీ వేసి లడ్డు చేసేయచ్చు. సో నేను ఇవి కూడా చేసినానండి, మొన్న చేసినాను ఇవి మా పిల్లలకి. సో ఇవి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, జీడిపప్పు, బాదాము, కొద్దిగా వేరుశనగలు, బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేసి ఇట్లా ఉంటలు పట్టేసుకుంటే ఎంత మంచిదండి ఇది. హెల్తీగా నువ్వులు చాలా బాగుంటాయి తినడానికి, కమ్మగా ఉంది అసలు. సో మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.